హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే వీడియోలో విభీషణుడు ఎవరి పుత్రుడు, అలాగే విభీషణుడు రావణుడిలాగే శక్తివంతుడా, అలాగే విభీషణుడు రామాయణం తర్వాత ఏమయ్యాడు అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రామాయణం ప్రకారం విశ్వవాస మహర్షికి కైకాశికి ముగ్గురు సంతానం. వారే రావణాసురుడు, కుంభకర్ణుడు, విభీషణుడు. విభీషణుడు విశ్వవాసు మహర్షి చిన్న పుత్రుడు. విభీషణుడు పుట్టినప్పుడు ఆకాశం నుంచి పుష్పవర్షం కురిచింది. విభీషణుడు తన అన్నలు రావణాసురుడు, కుంభకర్ణుడికి లాగే చెడ్డవాడు కాదు, ఎంతో ధర్మాత్ముడు. పుట్టుకతోనే ధర్మాన్ని పాటించేవాడు. అంతేకాకుండా విభీషణుడు తన చిన్నప్పటి నుంచి విష్ణుమూర్తిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించేవాడు. అలాగే విభీషణుడు బ్రహ్మదేవుడికై 5000 సంవత్సరాల పాటు ఒంటి కాలు మీద తపస్సు చేశాడు. అతడి తపస్సు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమని విభీషణుడిని అడిగాడు. అప్పుడు విభీషణుడు, నేను ఎప్పుడు ధర్మాన్ని పాటించాలి, ఎప్పటికీ